గుండె నిండా గుడిగంటలు సీరియల్ ప్రస్తుతం స్టార్ మాలో చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తున్న సీరియల్. రవి శృతి ఇంటికి వస్తారా లేదా, బాలు ఇంటికి రావడానికి ఒప్పుకుంటాడా, ప్రభావతి ఒకవైపు ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అలాగే మరోవైపు రోహిణి కూడా తన నిజస్వరూపం బయటపడితే ఎలా ఉంటుంది ఈ సీరియల్ అని ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ సీరియల్లో బాలు మరియు మీనాల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళ జోడీ ఎంత పాపులర్ అయ్యిందో, అలాగే నెగిటివ్ షేడ్లో నటిస్తున్న మనోజ్ మరియు రోహిణిల క్యారెక్టర్ కూడా అంతే బాగా పాపులర్ అయ్యింది. ఇక ఈ సీరియల్లో రోహిణి క్యారెక్టర్లో తులసి కృష్ణ చాలా అద్భుతంగా నటించింది. ప్రస్తుతం ఈ సీరియల్లో తులసి కృష్ణ రోహిణి క్యారెక్టర్ నుంచి తప్పుకున్నారు. ఇక రోహిణి క్యారెక్టర్లో మరొక కొత్త నటి ఎంట్రీ ఇచ్చింది. రాబోయే ఎపిసోడ్స్ లో మనకి రోహిణి క్యారెక్టర్లో జ్యోతిక కనిపించబోతున్నారు. జ్యోతిక ఈ సీరియల్ కంటే ముందు ఈటీవీలో ప్రసారమైన అభిషేకం, గౌరమ్మ సీరియల్స్ లో నటించారు. తను నెగిటివ్ షేడ్ లో కరెక్ట్ గా సరిపోతుందని ప్రస్తుతం రోహిణి క్యారెక్టర్లో తనని తీసుకున్నారు. కానీ గుండె నిండా గుడిగంటల సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా రోహిణి క్యారెక్టర్ని అసలు వేరే వారిని ఊహించుకోలేము, తనే ఈ సీరియల్ కి బాగా సూట్ అయిందని కోరుకుంటున్నారు. కానీ రోహిణికి సినిమాలో అవకాశం రావటంతో ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. మై విలేజ్ మై సర్పంచ్ అనే మూవీలో తను ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం సినిమాలో అవకాశం రావడంతో ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారు. మరి రోహిణి క్యారెక్టర్లో ఇప్పటి వరకు మనకి నటించిన తులసి కృష్ణని మీరు కూడా మిస్ అవుతున్నట్లయితే ఎస్ అని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తులసి